ప్రజాపాలన అంటాడు మా శ్రీధర్ అన్న. అసలు మేము ప్రజలే, మేమే ప్రజలు, మాదంతా పారదర్శకత, మాకంటే మించిన పారదర్శకతనే లేదని మాట్లాడితే మా శ్రీధర్ బాబు గారు పదే పదే అంటుంటారు. నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19,604 జీవోలు ఇచ్చింది అధ్యక్ష. ఎందుకు ఆన్లైన్లో పెట్టలేరు? మొన్న హైకోర్టుకు పోయినరు. ఎర్రోల శ్రీనివాస్ అని మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ హైకోర్టుకు పోతే హైకోర్టు మీరు 4 వారాల్లోగా మొత్తం జీవోలు ఆన్లైన్లో పెట్టండి అని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 4 వారాలైంది, ఇప్పటికీ కూడా ఆన్లైన్ పెట్టలే అధ్యక్ష. 19,604 జీవోల్లో ఇప్పటి వరకు ఆన్లైన్లో పెట్టింది 3,290 అధ్యక్ష. ఆన్లైన్లో పెట్టని జీవోలు 15,770 జీవోలు ఆన్లైన్లో పెట్టకుండా దాచిపెట్టిండ్రు. 82% జీవోలు సీక్రెట్ గా పెట్టిండ్రు. ప్రజాపాలన అయితే, పారదర్శక పాలన అయితే ఎందుకు 82% జీవోలు, ఎందుకు 15,000 జీవోలను మీరు ఆన్లైన్ చేయలేదో సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఆ జీవోలను ఆన్లైన్లో పెట్టాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్న అధ్యక్ష. ఇకపోతే మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నకు సంబంధించి ఆర్టీసీకి సంబంధించి కూడా మా ట్రాన్స్పోర్ట్ కూడా మా పార్టీ నుంచి ఎవరు మాట్లాడలేదు, దాన్ని కూడా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. మొత్తంగా ఆర్టీఐ డిపార్ట్మెంట్లో అధ్యక్ష పన్నులు వేస్తా ఉన్నారు. పరోక్షంగా పన్నులు ఎట్లా వేసిందంటే ఈ 1 ఏప్రిల్ నుంచి మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఒక రైతు, ఒక విద్యార్థి, ఒక కూలీయో మోటార్ సైకిల్ కొనుక్కుంటే 2,000 రూపాయలు రోడ్ సేఫ్టీ ట్యాక్స్ కొత్తగా పెట్టిండ్రు. ఉన్న ఆర్టీఐ ట్యాక్స్ గా అదనంగా, అరే మీరు పెద్ద పెద్ద కార్ల మీద వేయండి, లగ్జరీ కార్ల మీద ట్యాక్సీలు వేయండి, ఇంకా మోటార్ సైకిల్ ఓ విద్యార్థి కొనుక్కుంటాడు, లేదంటే ఒక పాపం ఒక రైతు కూలీ కొనుక్కునే మోటార్ సైకిల్ మీద కూడా ఇవాళ 2,000 రూపాయలు మినిమం రోడ్ సేఫ్టీ ట్యాక్స్ ను ప్రభుత్వం పెట్టింది. అదేవిధంగా మిడ్ సైజ్ కార్లు, చిన్న కార్ల మీద కూడా 5,000 రూపాయల ట్యాక్స్ కొత్తగా ప్రతిపాదించారు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద 10,000 రూపాయల ట్యాక్స్ పెట్టినారు. కొంతమంది పాపం స్వయం ఉపాధి కోసం ట్రక్కులు కొనుక్కొని నడుపుకుంటా ఉంటారు, చిన్న లైట్ మోటార్ ట్రక్స్ కూడా కొనుక్కుంటారు, ఆటో ట్రాలీ లాంటి వాటి మీద 10,000 వేయడం తగదు. ప్రభుత్వం ఆలోచించి మీరు పెద్ద వాహనాల మీద వేయండి, కానీ మోటార్ సైకిళ్ళ మీదనో, మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునే కార్ల మీదనో, మరి పేదవాళ్ళు ఉపాధి కోసం బండ్లు కొనుక్కునే ట్రాన్స్పోర్ట్ వాహనాల మీద పన్నును తగ్గించాలని, దీన్ని ఆలోచించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నా. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏఎంవీఐ టు ఎంవీఐ, ఎంవీఐ టు ఆర్టీఓ ప్రమోషన్లు 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయండి. మీరే అనేక సార్లు వాహనాలు ఇస్తామన్నారు, వాళ్ళకు వాహనాలు సమకూర్చండి. అదేవిధంగా ఆర్టీఏ ఆఫీసులు 26 కిరాయి బిల్డింగ్లలో ఉన్నాయి. 26 ఆర్టీఏ ఆఫీసులకు 6 నెలలకెళ్ళి కరెంట్ బిల్లు కట్టలేరు, 3 నెలలకెళ్ళి కిరాయిలు కట్టలేరు. అరే 1,000 కోట్లు ఇచ్చేటువంటి ఆర్టీఏ ఆఫీసులకే కిరాయి కట్టకపోతే ఎట్లన్నా? 6-7 వేల కోట్ల ఆదాయం ఇస్తున్నారు వాళ్ళు. ఆ కిరాయిలు కట్టండి, కరెంటు బిల్లు కట్టండి, వాహనాలు ఇవ్వండి, అదేవిధంగా ప్రమోషన్లు ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆర్టీఐ డిపార్ట్మెంట్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. స్టేట్ పోర్టల్ను సెంట్రల్ పోర్టల్తో అనుసంధానం చేసుకున్నాం. మొత్తం ఇండియా ఈజ్ 1 యూనిట్ అయింది. ఇప్పుడు దాంట్లో ఒకటి ఏమైందంటే అధ్యక్ష, డేటా ఇంటిగ్రేట్ కాలేదు. ఇప్పుడు 50 ఏళ్ళు నిండిన వాళ్ళు లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. లైసెన్స్ రెన్యువల్కి పోతే అక్కడ ఏమైతుంది, స్లాట్ బుక్ చేసుకుంటే కొన్ని పేర్లు స్టేట్ సెంట్రల్ డేటా ఇంటిగ్రేట్ కాకపోవడం వల్ల వాళ్ళ ఆఫీస్కి పోవాల్సి వస్తుంది, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, బ్రోకర్ల దగ్గరికి పోవాల్సి వస్తుంది. ఈ డేటా ఇంటిగ్రేషన్లో ఉన్న డిస్టర్బెన్స్ను తక్షణమే దాన్ని సరిచేయాలి. దాంట్లో ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేయాలని ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా ఆటో క్లాస్ సారథి అనేటువంటి యాప్లో కూడా మరి లేకపోవడం వల్ల ఆటో లైసెన్స్ బుక్ చేసుకోవడానికి కూడా వీలు కావడం లేదు. పాత వారికి రెన్యువల్లో కూడా ఇబ్బంది అవుతుంది కనుక ఎన్ఐసితో మాట్లాడి ఈ ఆటో ఆప్షన్ ఉండే విధంగా కూడా మంత్రి గారు ప్రయత్నం చేయాలని చెప్పి మేము మంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ట్రాన్స్పోర్ట్ ఆదాయం లాస్ట్ పాయింట్. మన తెలంగాణ వచ్చిన తర్వాత రవాణా శాఖ ఆదాయం 2 సార్లు తగ్గింది అధ్యక్ష. ఒకటి కరోనా కాలంలో, రెండోది కాంగ్రెస్ కాలంలో. కరోనా వచ్చినప్పుడు ఒక్కసారి ఆర్టీఏ ఆదాయం 2020-21లో 287 కోట్లు తగ్గితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2024-25లో 228 కోట్లు తగ్గింది. మరి కరోనా వల్ల తగ్గింది అప్పుడైతే, ఇప్పుడు కాంగ్రెస్ కాలంలో కూడా 228 కోట్లు తగ్గింది. ఎవ్రీ ఇయర్ ఆదాయం పెరుగుకుంటూ పోయింది.
కానీ దురదృష్టవశాత్తు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గుముఖం పడుతుందంటే ఇది రవాణా మంత్రి తప్పిదం కాదు, ప్రభుత్వ పాలసీ వల్ల ఎకానమీ డౌన్ కావడం వల్ల. ఈ యొక్క స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీ నగరాన్ని చూసి హైదరాబాద్లో ఒక ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. దాదాపు 1000 కోట్ల ట్యాక్స్ను మనం కోల్పోతున్నప్పుడు అది కొంత తిరోగమనం చూపించవచ్చు. దానికి సంబంధించి పర్యావరణ రక్షణ, ప్రజల ఆరోగ్యాలకు సంబంధించి హైదరాబాద్ను పర్యావరణం నుంచి కాపాడడానికి తీసుకున్న నిర్ణయం వల్ల అది వచ్చింది తప్ప ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ కానీ లేకపోతే మేము ఇంతకుముందు చెప్తుంటే పబ్లిక్ను హరాస్మెంట్ చేసే ట్యాక్సెస్ వాటికి సంబంధించిన ఇష్యూస్ ఎక్కడ కూడా చేస్తలేము. ట్యాక్సెస్ ఇప్పటికి కూడా మనం కంపేర్ ఎప్పుడు కూడా ఎనాన్స్ మనం ప్రొజెక్షన్ బడ్జెట్ను పర్సెంటేజ్ ఎట్లా కూడా ఆటోమేటికల్లీ ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎనాన్స్ చేసుకొని చూసుకొని పోయే దాంట్లో కూడా లెక్కలు చూస్తున్నారు. మేము తప్పకుండా గత సంవత్సరం కంటే ఆదాయంలో ఎక్కువ ఉన్నాం. అధ్యక్ష, సరే చర్చలకు పోతే అది డీటెయిల్గా వస్తుంది కానీ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల అంత ఆదాయం పడిపోదు. బట్ ఇది ఒక్క మీ డిపార్ట్మెంటే కాదు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, స్టేట్ ఎకానమీ, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్, ఆర్టీఏ, జిఎస్టీ అన్ని కూడా తగ్గినాయి. కొన్ని బ్యాడ్ పాలసీస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్, ఇట్స్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మొత్తం ఓవరాల్గా కొన్ని పాలసీస్, అది బిగ్ సబ్జెక్ట్, నేను అందులోకి పోవట్లేదు. కానీ ఏది ఏమైనా ఆదాయం తగ్గిన విషయం నేను దృష్టికి తెస్తా ఉన్నా, రివ్యూ చేయండి, ఆదాయం పెంచే ప్రయత్నం చేయండి. ఇకపోతే ఆర్టీసీ విషయంలో అధ్యక్ష, మంత్రి గారిని మొన్న కూడా నేను క్వశ్చన్ అవర్లో అడిగేటువంటి ప్రయత్నం చేశాము. సరే స్కీమ్ విషయంలో మాకేం భిన్న అభిప్రాయం లేదు, కానీ గవర్నర్ గారి స్పీచ్లో ప్రభుత్వము 9222 కోట్లు మహిళలకు ఆదా అయినాయని మీరు చెప్తూ ఉన్నారు. మరి ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత చెల్లించింది? నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 7275 కోట్లు మాత్రమే. దాదాపు 2-2.5 వేల కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి బకాయి పడ్డది. ఈ ఫిగర్ను మంత్రి గారు చెప్తే బెటర్, వారు అథారిటీగా ఎంత మహిళలకు ఆదా అయింది, ప్రభుత్వం మహిళలు ఇంకా ఆర్టీసీకి ఎంత చెల్లించాలి? ఎందుకంటే అధ్యక్ష, ఆర్టీసీ భవిష్యత్తు ప్రభుత్వం చెల్లింపు మీద ఆధారపడ్డది. ఒకవైపు ఆర్టీసీ లాభాల్లో ఉంది, మా మహాలక్ష్మి వల్ల మహిళలకు లాభమైంది, ఆర్టీసీకి లాభమైంది అంటున్నారు. మరి ఆర్టీసీకి లాభమైతే ఎంతో రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసే ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి కదా, ఉద్యోగుల ఎరియర్స్ ఇవ్వాలి కదా, ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వాలి కదా. మా డ్రైవర్ అన్నారు, మా కండక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు ఆర్టీసీ అంటే ఏముండేదంటే అధ్యక్ష, వాళ్ళ ఓఆర్ కంటే 4 రూపాయలు ఎక్కువ వస్తే కండక్టర్కు డ్రైవర్కు కొంత బోనస్ ఉండేది. ఇవాళ 100% ఓఆర్ వచ్చినా కండక్టర్కు డ్రైవర్కు బోనస్ లేకుండా అయింది. గతంలో అధ్యక్ష, నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఆర్టీసీకి బడ్జెట్లో ప్రతి సంవత్సరం 1500 కోట్ల రూపాయలు పెట్టి గ్రాంట్గా ఆర్టీసీకి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు గ్రాంట్ లేదు, ఇవ్వాల్సిన మహాలక్ష్మి డబ్బులు కూడా పూర్తిగా రాకపోవడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు నష్టం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారంగా దయచేసి ఆర్టీసీ ఉద్యోగులను ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో ఒక ఖచ్చితమైన డేట్ మంత్రి గారు చెప్పాలని అడుగుతా ఉన్నా. ఆర్టీసీ ఉద్యోగులకు మీరు పిఆర్సీ ఎరియర్స్ ఎప్పట్లోకి ఇస్తారో కూడా చెప్పాలని ఆ ఉద్యోగుల పక్షాన్ని అడుగుతున్నా. వాళ్ళు ఇప్పటికే సమ్మెకు కూడా నోటీస్ ఇచ్చినట్టుగా మీడియాలో చూస్తా ఉన్నాం. వాళ్ళు యూనియన్ అయినా పునరుద్ధరించాలని అడిగినారు. దయచేసి ఆ యూనియన్ పునరుద్ధరిస్తారా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా, పిఆర్సీ ఇస్తారా, మీ విధానం చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అధ్యక్ష, అదేవిధంగా ఆటో సంక్షేమ బోర్డు వేస్తాము, ఆటో కార్మికులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు కనుక దాన్ని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి ఆటో కార్మికుల పక్షాన కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష.